నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మామిడి రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంది. తిరుపతిలోని కలెక్టరేట్ లో జేసీ శుభం బన్సల్ జిల్లా ఉద్యాన శాఖ అధికారి దశరథ రామిరెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. తల్లికి వందనం విద్యార్థులకు ఓ వరం. నెల్లూరు నగరంలోని 16వ డివిజన్ లో సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేష్, నారాయణ చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన మహిళలు, నాయకులు. అనంతరం మాట్లాడిన తాళపాక అనురాధ. ప్రతి పంచాయతీలో పారిశుద్ధ్యం మెరుగుపరచండి. నెల్లూరు జిల్లా పదలకూరు మండలంలోని శ్రామిక నగర్ గిరిజన కాలనీలో కూటమి నాయకులతో కలిసి కాలువలో బీచింగ్ చల్లిన జనసేన నాయకులు సురేష్ నాయుడు తదితరులు. ఆంజనేయుడికి విశేష పూజలు. మనుబోలు సమీపంలోని కోదండరాంపురం గమ్మలపాలెంలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో జరిగిన పూజలు, భజన కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. జిల్లాలోని మామిడి రైతులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, ఎవరు ఆందోళన చెందవద్దని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. తిరుపతిలోని కలెక్టరేట్ లో జేసీ శుభం బన్సల్ జిల్లా ఉద్యాన శాఖ అధికారి దశరథ రామిరెడ్డితో కలిసి మామిడి సేకరణపై ఆయన మీడియాతో మాట్లాడారు. వాతావరణ పరిస్థితులు, రైతులు తీసుకున్న జాగ్రత్తల కారణంగా మామిడి దిగుబడి పెరిగిందని తెలిపారు. నాణ్యత కోసం ఎక్కువ ధర పలకాలనే ఉద్దేశంతో ఎరువుల వాడకం కూడా పెరిగిందని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ వివరించారు. ఈ సంవత్సరం మనకి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి మ్యాంగోలో. మొదటిది వచ్చేసి మనకి ఈ సంవత్సరం బంపర్ క్రాప్ అనేది వాతావరణ పరిస్థితుల వల్ల కానీ, రైతులు తీసుకున్నటువంటి చర్యల వల్ల కానీ మంచి బంపర్ క్రాప్ అయితే రావడం జరిగింది. రెండవది, జనవరి నుంచి కూడా చాలామంది రైతులు పెస్టిసైడ్స్ అంటే మంచి ఫ్రూట్ సైజ్ పెరగాలి, ఫ్రూట్ క్వాలిటీ బాగుండాలి, అంటే మార్కెట్లో ఎక్కువ ధర రావాలనే ఉద్దేశంతో ప్రతి ఏడు కూడా 2-3 సార్లు వేసే పెస్టిసైడ్స్ ఈసారి ఒక 2-3 టైమ్స్ పెంచారు. ఆల్మోస్ట్ కొంతమంది అయితే 5-6 సార్లు కూడా పెస్టిసైడ్స్ వేయటం జరిగింది. తద్వారా ఇన్పుట్ కాస్ట్ అనేది పెరగటం కూడా జరిగింది. మూడో విషయం ఏమంటే, గడిచిన 2 సంవత్సరాల్లో ఉన్నటువంటి గుజ్జు పరిశ్రమల తాలూకా సేల్స్, అంటే వాళ్ళు జనరల్గా ఇక్కడ ఏంటంటే పార్లేకి, కోకోకోలాకి, పెప్సీకి, అదేవిధంగా ఎక్స్పోర్ట్ కూడా చాలా చేస్తారు. 60% ఎక్స్పోర్ట్ కూడా చేయటం జరుగుతుంది. గడిచిన 2 సంవత్సరాల్లో 2 సీజన్స్లో ఇంటర్నేషనల్ మార్కెట్ కండిషన్స్ ఎఫెక్ట్ వల్ల, ముఖ్యంగా కొన్ని యూరోప్లో యుక్రెయిన్ వార్ వల్ల, మిగతా పరిస్థితుల దృష్ట్యా మనకు ఎక్స్పోర్ట్ అనేది, పల్ప్ ఎక్స్పోర్ట్ అనేది గణనీయంగా తగ్గింది. అదేవిధంగా మనకి పక్క రాష్ట్రాలైనటువంటి తమిళనాడు, కర్ణాటకలో కృష్ణగిరి మార్కెట్ మనకు మేజర్ కాంపిటీటర్గా ఉంటారు. అక్కడ పల్ప్ ఇండస్ట్రీ, అక్కడ లాస్ట్ సీజన్స్లో అక్కడున్నటువంటి గుజ్జు పరిశ్రమల నుంచి ఎక్కువ మనకి పార్లే కానీ, కోకోకోలా కానీ, పెప్సీ కానీ వీళ్ళు అక్కడ ఉన్నటువంటి గుజ్జు పరిశ్రమల నుంచి కొనుగోలు ఎక్కువ చేశారు. ఎందుకంటే అక్కడ రెమ్యూనరేటివ్ ప్రైస్ వాళ్ళు తక్కువగా అమ్మటం, వాళ్ళ రైతు వాళ్ళకి పరిశ్రమలకు తక్కువగా అమ్మటం, తద్వారా పల్పుని వాళ్ళు తక్కువకు మార్కెట్ చేసుకోగలిగారు. దీనివల్ల ఏమైందంటే గడిచిన 2 సీజన్స్లో మన గుజ్జు పరిశ్రమల దగ్గర చాలా పల్ప్ నిల్వలైతే ఉండిపోయినాయి. దానివల్ల ఒకవైపు బంపర్ ప్రొడక్షన్, ఇంకోవైపు గుజ్జు పరిశ్రమల్లో నిల్వలు ఉండటంతో వాళ్ళు
తీసుకోవటం ఈసారి ఇబ్బంది అవుతుందనేది లాస్ట్ 5-6 months నుంచి చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన తల్లికి వందనం పథకం విద్యార్థులకు ఓ గొప్ప వరమని మున్సిపల్ మాజీ చైర్పర్సన్ తాళపాక అనురాధ తెలిపారు. నెల్లూరులోని 16వ డివిజన్ గుర్రాల మడుగుల సంఘంలో టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి సంబరాలు జరుపుకున్నారు. నెల్లూరు నగరంలోని 16వ డివిజన్ గుర్రాల మడుగు సంఘంలో తల్లికి వందనం పథకం అమలు కావడంతో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ తాళపాక అనురాధ టీడీపీ నాయకులు కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేష్, నారాయణ చిత్రపటాలకు వారు పాలాభిషేకం చేశారు. థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ ప్లకార్డులు చేత పట్టుకుని ప్రదర్శించారు. ఈ సందర్భంగా అనురాధ మరికొందరు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 67 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో చదువుకునే ప్రతి బిడ్డకు తల్లికి వందనం నిధులు అందించారని కొనియాడారు. ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తోందని తెలిపారు. ఇంట్లో చదువుకునే పిల్లలందరికీ తల్లికి వందనం అందడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబుకు రుణపడి ఉంటామని మహిళా మనులందరూ ప్రతిజ్ఞ చేస్తున్నారని వారు వివరించారు. సూపర్ 6 ఏదైతే అమలు పరచాలా అనుకున్నారో ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా సూపర్ 6లో భాగంగా కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఏ ఉన్నాయో పెన్షన్స్ కానివ్వండి, గ్యాస్ కనెక్షన్స్ కానివ్వండి, దాంట్లో భాగంగా సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా ఏదైతే తల్లికి వందనం మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం చంద్రబాబు నాయుడు మా ముఖ్యమంత్రి, మా ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడే ప్రకటించి ఆనాటి నుంచి ఈనాటి వరకు 2 రోజుల నుంచి కూడా అందరి తల్లుల ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయి. ఈరోజు మేము అందరం కూడా చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి ఒక బిడ్డకి ఇస్తానని చెప్పి ఆ బిడ్డకు కూడా 13,000 లెక్కన వేస్తూ అది ఒక సంవత్సరం ఒక బిడ్డకు పడితే ఇంకో సంవత్సరం ఇంకో బిడ్డకు పడే పరిస్థితి కనపడింది. ఎవరైతే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి వేయడం లేదు. కానీ మా ప్రభుత్వం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల హామీలో మేనిఫెస్టోలో చెప్పారో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ శ్రీకాంత్ రెడ్డి, నాయకులు సాయి, క్రాంతి తదితరులు పాల్గొన్నారు. పంచాయతీలో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని, లేనిచో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు తెలిపారు. పొదలకూరు మండలంలోని శ్రామిక నగర్ గిరిజన కాలనీలో నాయకులు పారిశుద్ధ్య పనులు చేపట్టారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని శ్రామిక నగర్ గిరిజన కాలనీలో కూటమి నాయకులు పారిశుద్ధ్య పనులు చేపట్టారు. డ్రైనేజీ కాలువలో దోమల నివారణకు బ్లీచింగ్ చల్లి పనులు చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సురేష్ నాయుడు మాట్లాడుతూ పంచాయతీలో కాలువలను గత పాలకులు నీరు వెళ్లే వీలు లేకుండా నిర్మించారని తెలిపారు. దీంతో కాలువలో చెత్తా చెదారాలు పెరిగిపోయాయని, దోమలు వృద్ధి చెంది వ్యాధులు వస్తున్నాయన్నారు. ఇది గుర్తించి పారిశుద్ధ్య పనులు కూటమి నాయకులను కలుపుకొని చేపట్టామని పేర్కొన్నారు. నియోజకవర్గంలో 117 పంచాయతీలో కూడా పాలకులు, అధికారులు పారిశుద్ధ్య పనులు చేపట్టాలని కోరారు. లేనిచో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని. ఏదైతే గత ప్రభుత్వంలో పంచాయతీల్లో కాలువలు కట్టారు కానీ ఆ కాలువల్లో నీళ్లు బయటకు పోయేదానికి వసతి లేకుండా కాలువల్లో నీళ్లు నిలబడిపోవడం, వాటిల్లో దోమలు చేరడం, ఆ దోమల వల్ల అంటురోగాలు వచ్చి అనేక విధాలుగా ప్రజలు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి. అందులో భాగంగా ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు మండలం శ్రామిక నగర్ నందు ఈ యొక్క గిరిజనుల నివాసం ఉండేటువంటి కాలనీలో బ్లీచింగ్ కొట్టే కార్యక్రమాన్ని కూటమిలో భాగంగా మేమందరం కూడా కలిసికట్టుగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇదే విధంగా కూటమి ప్రభుత్వం ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం, గ్రామాల కోసం, గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం నిరంతరం వెనకడుగు వేయకుండా నిధులు ఉన్నా లేకపోయినా మా సొంత నిధులతో అయినా సరే ప్రజల క్షేమమే మా లక్ష్యంగా పనిచేస్తాం. పంచాయతీలకు సంబంధించిన సిబ్బంది అందరూ కూడా ఒక ఉద్యమంలాగా కాలువల్లో బ్లీచింగ్ కొట్టి ప్రజలని దోమల నుంచి కాపాడతారని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మీరందరూ కూడా ఒకసారి గ్రామ పంచాయతీల్లో కాలువల దగ్గరికి వెళ్ళి చూసి, పంచాయతీ అధికారులు చూసి ఆ కాలువల్లో చెత్త పేరుకుపోయింటే క్లీన్ చేయించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. ఇదే విధంగా మేమందరం కూడా కలిసికట్టుగా ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో సమస్యలపై పరిష్కారమే. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు సందూరు శ్రీహరి, సుబ్రహ్మణ్యం, మణి, సురేంద్రబాబు, రవీంద్రబాబు, వెంకటేశ్వరు, ఓబిలేసు, గురుస్వామి, పద్మనాభం, జనార్దన్ రెడ్డి, శ్రీనివాసులు, కృష్ణయ్య, పోల ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
సీఎం చంద్రబాబు మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని వైకాపా నాయకులు పలగాటి సంపత్ కుమార్ రెడ్డి, ఉప్పల ప్రసాద్ గౌడ్ తెలిపారు. కోట పట్టణంలో కూటమి ప్రభుత్వం ఏడాది వైఫల్యాలు మోసాలపై వెన్నుపోటు పుస్తకాన్ని నాయకులు ఆవిష్కరించారు. ముందుగా రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రాధాకృష్ణారెడ్డి, చిల్లకూరు సాయి ప్రసాద్ రెడ్డి, దేవారెడ్డి, నాగూర్ రెడ్డి, వేమారెడ్డి, షనీల్ రెడ్డి, రాజారెడ్డి, సురేంద్ర, కస్తూరయ్య, తూపిల్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క పరిణామాల కింద మా యొక్క నాయకులు, పెద్దలు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క కోట మండలంలో ఉన్నటువంటి నాయకులు పాదత్ రాధాకృష్ణారెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా సంపత్ రెడ్డి గారు, మిగతా పెద్ద నాయకులు అందరూ కూడా, శేషారెడ్డి గారు అందరూ కూడా చేశారు. వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క రాష్ట్రాన్ని ఏ విధంగా వెన్నుపోటు పొడిచి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ప్రజల్ని ఏ విధంగా దగా చేస్తున్నారో ఆ యొక్క పుస్తకాన్ని అందరం కూడా ఆవిష్కరించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మనం చెప్పుకుంటే ఈ యొక్క రాష్ట్రంలో జరిగేటువంటి అన్యాయాన్ని చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ యొక్క పిల్లల యొక్క మనుగడ చాలా ప్రశ్నార్థంగా ఉంది. ముఖ్యంగా గతంలో మా యొక్క జగనన్న చెప్పినట్టు ప్రతి ఒక్క 3 నెలలకు ఒకసారి వాళ్ళకి ఫీజు రీయింబర్స్మెంట్ విధానాన్ని కానీ, అదేవిధంగా ఈ యొక్క వసతి దీవెన విధానాన్ని కానీ తూచా తప్పకుండా చేసినటువంటి నాయకుడు మా యొక్క జగన్మోహన్ గారు. అది ఈరోజు ఈ యొక్క పిల్లల్ని వెన్నుపోటు పొడిచి బలహీన వర్గాల యొక్క పిల్లలందరూ కూడా వాళ్ళు క్వశ్చన్ మార్క్గా తయారైపోయి వాళ్ళ యొక్క చదువులు ఏమైపోతాయనే విధానంలో ఈరోజున ఆ యొక్క తల్లిదండ్రులు అభద్రతాభావంతో. తెలుగుదేశం పార్టీ గూడూరు నియోజకవర్గ రైతు ప్రధాన కార్యదర్శి కొండా రామచంద్రారెడ్డి మనవడు కొండా రియాన్స్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. చిల్లకూరులోని డేనియల్ చిల్డ్రన్స్ హోమ్ లో పేద విద్యార్థుల మధ్య కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ జన్మదిన వేడుకలో తల్లిదండ్రులు కొండా కళ్యాణ్ రెడ్డి, రిషితారెడ్డి, నానమ్మ భవాని, ముసునూరు సురేందర్ రెడ్డి, శ్రీవల్లి, టీడీపీ నాయకులు రామ్మూర్తి, నవీన్, శివ, వార్డెన్ అనిల్ తదితరులు పాల్గొన్నారు. కళ్ళు మూసుకుంటే చిన్న ప్రేయర్ చేద్దాం, ఓకేనా? మాట్లాడుకో, ఓకేనా? 2 కళ్ళు మూయండి, ప్రేయర్ చేద్దాం. నిరుపేద ప్రజల మధ్యలో, బిడ్డల మధ్యలో ఈ మొదటి పుట్టినరోజు వేడుకను జరుపుకోవడానికి ఎంతో ఆశపడి త్వరపడి వచ్చిన విధానాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. అయ్యా, మంచి జ్ఞానవంతునిగా వర్ధిల్లును గాక. ఆ కుటుంబము, ఆ వంశము అనేక మందికి సహాయపడగలిగిన ఉన్నత స్థితిలో వారి చెయ్యి ఎప్పుడు ఎత్తుగానే ఆశీర్వదించబడును గాక. నీకు వచ్చే కదా.
తిరుమల శ్రీవారిని వేపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. మరోవైపు నటుడు సుమన్, రాజేంద్ర ప్రసాద్ వేరువేరుగా వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మనుబోలు సమీపంలోని కోదండరామపురం గమలపాలెంలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో మంగళవారం రాత్రి స్వామివారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు ఇరుగా పాల్గొని ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని తీర్థప్రసాదం స్వీకరించారు. ఉభయదాతలుగా కోసూరు రామచంద్రయ్య గౌడ్, లావణ్య దంపతులు వ్యవహరించారు. ఊరేగి రావయ్య హనుమా, జయ హనుమా, ఊరేలి చూపించు మహిమా. మా తోడు నీవయ్య హనుమా, మా హనుమా, మా గోడు గోరంత వినుమా. వాయుపుత్ర హనుమా, మా వాడవయ్య హనుమా, రామ భక్త హనుమా, మా రక్ష నీవే వినుమా. మమ్ము ఆదుకోరావయ్య ఆంజనేయ, ఆపదగాయ చూపించరాదయ. మమ్ము చేలుకోరావయ్య రాక్షసమాయ, హతమే చేయ నీ నీడ చాలునయా.
బంటువైనా నువ్వేలే బంధువైనా నువ్వేలే బాధలన్నీ తీర్చే దిక్కు దైవం నీవేలే చూసిరారా అంటేనే కాల్చి వచ్చావు మంటలే జానకమ్మ కంట వెలిగే హారతి నీవే ఎదలోనే శ్రీరాముడంట కనులారా కనమంట బ్రహ్మచారి. మనుబోలు కోదండరాంపురంలోని దేవాంగల వీధిలో వెలసిన శ్రీ పోలేరమ్మ ఆలయంలో మంగళవారం రాత్రి అమ్మవారికి అభిషేకాలు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా ఎల్లంబాక శివకుమార్, శిరీష వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మామిడి రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంది. తిరుపతిలోని కలెక్టరేట్ లో జేసీ శుభం బన్సల్ జిల్లా ఉద్యాన శాఖ అధికారి దశరథ రామిరెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. తల్లికి వందనం విద్యార్థులకు ఓ వరం. నెల్లూరు నగరంలోని 16వ డివిజన్ లో సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేష్, నారాయణ చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన మహిళలు, నాయకులు. అనంతరం మాట్లాడిన తాళపాక అనురాధ. ప్రతి పంచాయతీలో పారిశుద్ధ్యం మెరుగుపరచండి. నెల్లూరు జిల్లా పదలకూరు మండలంలోని శ్రామిక నగర్ గిరిజన కాలనీలో కూటమి నాయకులతో కలిసి కాలువలో బీచింగ్ చల్లిన జనసేన నాయకులు సురేష్ నాయుడు తదితరులు. ఆంజనేయుడికి విశేష పూజలు. మనుబోలు సమీపంలోని కోదండరాంపురం గమ్మలపాలెంలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో జరిగిన పూజలు, భజన కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.